పదండి, మనం 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశంలోకి ఒక ప్రయాణం చేద్దాం. సరిగ్గా ఇక్కడే చరిత్రగతిని మార్చేయబోయే రెండు మహాసామ్రాజ్యాలు ఒకేసారి పురుడు పోసుకున్నాయి. అవే విజయనగరం మరియు బహమని. వాటి కథేంటి, వాటి మధ్య ఉన్న సంబంధమేంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే చోట దాదాపు ఒకే సమయంలో రెండు బలీయమైన ప్రత్యర్థి సామ్రాజ్యాలు పుట్టుకొస్తే ఏం జరుగుతుంది? వాళ్ల మధ్య ఆధిపత్య పోరు ఎలా ఉంటుంది? వాళ్ల మధ్య ఘర్షణ, వాళ్ల మధ్య సహజీవనం, ఈ ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూనే మన ఈరోజు విశ్లేషణ సాగుతుంది. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. దక్కన్ పీఠభూమి అనే ఒకే రంగస్థలంపై ఆధిపత్యం కోసం పోటీపడిన ఈ రెండు ప్రధాన శక్తులు ఎవరు? వాటి మధ్య ఉన్న ప్రాథమిక తేడాలేంటో ముందుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ రెండు సామ్రాజ్యాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. మధ్యలో ప్రవహించే తుంగభద్రా నది, అది కేవలం ఒక నది కాదు, ఒక సాంస్కృతిక, మతపరమైన సరిహద్దుగా మారింది. నదికి ఒకవైపున హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో పుట్టిన విజయనగర సామ్రాజ్యం, మరోవైపు దక్కన్లో ఇస్లామిక్ పాలనను స్థాపించిన బహమని సుల్తానేట్. వాళ్ల మధ్య శతాబ్దాలపాటు సాగిన ఆ వైరుధ్యానికి పునాది ఇక్కడే పడింది. మరి ఇంతటి గొప్ప సామ్రాజ్యాలను ఎవరు స్థాపించారు? ఏ పరిస్థితుల్లో అవి పుట్టుకొచ్చాయి? ముందుగా మనం విజయనగరం కథతోనే మొదలుపెడదాం. ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తానుల దాడులతో దక్షిణ భారతదేశం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. సరిగ్గా అలాంటి సమయంలో సంగమ వంశానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, హరిహర మరియు బుక్కరాయలు, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్లు తుంగభద్ర నది ఒడ్డున వ్యూహాత్మకంగా ఒక కొత్త నగరాన్ని నిర్మించి దానికి విజయనగరం అని పేరు పెట్టారు. అంటే విజయాల నగరం. అలా ఒక హిందూ సామ్రాజ్యానికి పునాది పడింది. ఇది ఏకంగా 200 ఏళ్లకు పైగా నిల్చింది. విజయనగరం అంటే ఒక్క రాజవంశం కథ కాదు, దానిని మొత్తం 4 వేర్వేరు వంశాలు పాలించాయి. ముందుగా ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ వంశం, వాళ్ల తర్వాత సాలువ, తులువ, ఆఖరున అరవీటి వంశమొచ్చాయి. ఈ చాట్ చూస్తే మనకు ఆ వరుసక్రమం చక్కగా అర్థమవుతుంది. సరిగ్గా విజయనగరం ఎదుగుతున్న సమయంలోనే నడికి ఆవలి వైపున మరో కొత్త శక్తి పుట్టుకొచ్చింది. ఢిల్లీ సుల్తానులపై తిరుగుబాటు చేసి అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా అనే అతను 1347లో స్వతంత్ర బహమనీ సుల్తానేట్ను స్థాపించాడు. ఇంకేముంది, దక్కన్ పీఠభూమిపై ఆధిపత్యం కోసం ఈ రెండు శక్తుల మధ్య పోటీకి రంగం సిద్ధమైపోయింది. సరే, ఈ యుద్ధాల సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు విజయనగరం లోపల ఎలా ఉండేది? ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా ఎలా పేరు తెచ్చుకుంది? వాళ్ల పరిపాలన, సంస్కృతి, సంపద వెనుకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు. తుళువ వంశానికి చెందిన ఈయన పాలనలోనే సామ్రాజ్యం తన ఉచ్చస్థితికి చేరుకుంది. ఆయన కేవలం 20 ఏళ్లే పాలించినా ఆ కాలం విజయనగర చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయం. సైనికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సామ్రాజ్యం శిఖరాలను తాకింది. ఆ కాలంలో వాళ్ల రాజధాని హంపి ఎంత గొప్పగా ఉండేదో చెప్పటానికి మన మాటలు చాలవు. అందుకే పర్షియా నుంచి వచ్చిన ఒక యాత్రికుడు అబ్దుల్ రజాక్ ఏమన్నాడో విందాం. ఈ భూమిమీద ఇలాంటి నగరాన్ని నా కళ్ళెప్పుడూ చూడలేదు, నా చెవులెప్పుడూ వినలేదు అని రాసుకున్నాడు. అంటే ఆలోచించండి, ఆ నగరం కీర్తి ప్రపంచమంతా ఎలా పాకిందో. అబ్దుల్ రజాక్ ఒక్కడే కాదు, చూడండి, ఇటలీ నుంచి నికోలో డి కాంటే, పోర్చుగల్ నుంచి డొమింగో పేస్, ఫర్నానో నునీస్, ఇలా ఎంతోమంది విదేశీయులు విజయనగరాన్ని సందర్శించి తమ అనుభవాలను రాసుకున్నారు. వాళ్లు కేవలం ఆ నగరాన్ని పొగడటమే కాదు, ఆనాటి పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన విధానం గురించి ఎన్నో విలువైన విషయాలు మనకు తెలియజేశారు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎలా నడిపించారు? దాని వెనుక చాలా పక్కా వ్యవస్థ ఉంది. వాళ్ళ భూమిశిస్తు విభాగాన్ని అధవానే అనేవాళ్లు. రాష్ట్రాలను పాలించడానికి నాయకులు అనే అధికారులను నియమించారు. దీన్నే నాయంకర వ్యవస్థ అంటారు. ఆదాయం మొత్తం భూమిశిస్తు, విదేశీ వ్యాపారం నుంచే వచ్చేది. అందుకే వాళ్లు వరాహాలు అనే బంగారు నాణేలను ముద్రించేంత ధనవంతులయ్యారు. ఇప్పుడు ఒక సంఖ్య 8. ఈ సంఖ్యకు కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక విడదీయరాని చారిత్రక సంబంధం ఉంది. అదేంటో చూద్దాం. ఆ 8 మంది అష్టదిగ్గజాలు. కృష్ణదేవరాయల కొలువులో ఉన్న 8 మంది గొప్ప తెలుగు కవులు
దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, రాయలు కేవలం ఒక గొప్ప యోధుడే కాదు, సాహిత్యాన్ని, కళలను ఎంతగానో ఆదరించారని. అందుకే ఆయన కాలాన్ని తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని పిలుస్తారు. సరే, సంపద, సంస్కృతి, సాహిత్యం అంతా బాగానే ఉంది. కాని నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది కదా, అదే నిరంతర యుద్ధం. ఇప్పుడు మనం మళ్ళీ ఈ రెండు సామ్రాజ్యాల మధ్య శతాబ్దాల పాటు జరిగిన ఆ భీకర పోరాటాల వైపు వెళ్దాం. ఈ గొడవ ఒక్కరోజులో మొదలవ్వలేదు. బహమనీ సుల్తానేట్ పుట్టినప్పుడ్నుంచే ఈ పోరు మొదలైంది. ముఖ్యంగా గోవా లాంటి రేవు పట్టణాల కోసం, కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉండే సారవంతమైన రాయచూర్ ప్రాంతం కోసం తరచూ యుద్ధాలు జరిగేవి. ఈ చిన్న చిన్న ఘర్షణలే చివరికి ఒక మహాసంగ్రామానికి దారితీశాయి. అదే 1565లో జరిగిన తల్లికోట యుద్ధం. దీనినే రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఈ ఒక్క యుద్ధంతో చరిత్రే మారిపోయింది. బహమనీల నుంచి విడిపోయిన సుల్తానులందరూ ఏకమై విజయనగర సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇది కేవలం ఒక యుద్ధంలో ఓటమి కాదు, ఒక మహాసామ్రాజ్యం పతనానికి నాందే. ఈ యుద్ధం తర్వాత శత్రు సైన్యాలు హంపీ నగరాన్ని నెలల తరబడి దోచుకుని సర్వనాశనం చేశాయి. మరీ బహమనీల మాటేంటి? వాళ్ల కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళు కేవలం యుద్ధాలు మాత్రమే చేయలేదు. పర్షియా, అరబ్ దేశాల్నుంచి పండితుల్ని ఆహ్వానించి ఇక్కడి దక్కని సంస్కృతితో కలిపి ఒక కొత్త సంస్కృతిని సృష్టించారు. వాళ్లు కట్టిన గుల్బర్గా జామా మసీద్ లాంటివి వాళ్ల ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణలు. అయితే వాళ్లు కూడా అంతర్గత కలహాల వల్ల బలహీనపడి చివరికి 5 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయారు. కాలం గడిచిపోయింది. ఆ మహాసామ్రాజ్యాలు రెండూ కూలిపోయాయి. కాని వాటి ఆనవాళ్ళో, వాటి ప్రభావం ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. ఇంతకీ ఈ రెండు రాజ్యాలు మనకు ఏం మిగిల్చి వెళ్లాయి? చివరిగా ఆ విషయం చూద్దాం. చూడండి, విజయనగరం మనకు హంపి అనే అద్భుతమైన శిథిల నగరాన్ని ఇచ్చింది. అదిప్పుడు ప్రపంచ వారసత్వ సంపద. అలాగే తెలుగు సాహిత్యానికి ఒక స్వర్ణయుగాన్ని అందించింది. మరోవైపు బహమనీలు దక్కన్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతిని, వాస్తుశిల్పాన్ని ఇచ్చారు. కాని వాళ్ల మధ్య జరిగిన 2 శతాబ్దాల యుద్ధం వాళ్ళిద్దరినీ బలహీనపరిచింది. దానివల్ల దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. భవిష్యత్తులో కొత్త శక్తులు ప్రవేశించడానికి అదే మార్గం సుగమం చేసింది. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఒకవేళ ఈ 2 గొప్ప శక్తులు ఇలా ఒకరితో ఒకరు పోరాడుకుంటూ నాశనమవ్వకుండా కలిసి ఉండుంటే, లేదా ఒకటి మరొకటి పూర్తిగా జయించి ఒకే పెద్ద సామ్రాజ్యం ఏర్పడి ఉంటే, ఈరోజు మన భారతదేశ పటం ఎలా ఉండేది? ఈ ఆలోచింపజేసే ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.